రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధము ప్రస్తుతానికి ఒక డ్రాగా ముగిసింది. 12 రోజుల యుద్ధంలో ఖచ్చితమైన విజేత ఎవరూ లేరు. ఇరాన్లో అధికార మార్పిడి చేస్తామన్నటువంటి ఇజ్రాయెల్ ప్లాన్ బెడిసికొట్టింది, ఫలించలేదు. అణ్వాయుధాల్ని పూర్తిగా విధ్వంసం చేస్తామన్నటువంటి అమెరికా పంతము నెగ్గలేదు. ఇరాన్ తన అణ్వాయుధ శక్తిని పూర్తిగా కోల్పోలేదు, కొద్దిగా మిగుల్చుకోగలిగింది. కానీ వైమానిక దాడుల్ని తట్టుకునే స్థితిలో లేదు. టాప్ జనరల్స్ 60 మంది చనిపోయారు. జనరల్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు. మొత్తం క్రీమ్ 60 మంది చనిపోయారు. ఒక్క గణాంకం గనక మనం చూసినట్టయితే ఆసక్తికరమైనటువంటి గణాంకం. అసలు విషయంలోకి వెళ్లే ముందు, ఇరాన్లో దాదాపు 950 మంది చనిపోయారు. వీళ్లలో అత్యధికులు సైనికులు, సైనికాధికారులు, సైంటిస్టులు. అంటే టార్గెటెడ్ అటాక్స్ జరిగినాయి. ఇజ్రాయెల్లో 30 మంది చనిపోయారు. 30 మందిలో 4-5 సైనికులు, మిగిలిన వారందరూ సాధారణ పౌరులు. అంటే ఇరాన్ టార్గెట్లని మిస్ అయింది. మరో గణాంకం, ఇరాన్ ఇజ్రాయెల్ గూఢచారులుగా భావిస్తున్నటువంటి 700 మందిని అరెస్ట్ చేసింది. దీనిలో ఒక 4కి ఉరిశిక్ష కూడాను బహిరంగంగా క్రేన్స్కి వేలాడదీసి చంపేసేశారు. అంటే ఇరాన్లో 700 మందికి పైగా ఇజ్రాయిలీ స్పైస్ ఉన్నారు. దీన్ని ఇరాన్ అంగీకరిస్తోంది. పట్టుబడకుండా ఉన్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ. ఇజ్రాయెల్ ఇరానీ స్పైస్ తమ దేశంలో 3 ఉన్నారని 3ని అరెస్ట్ చేసింది. దీన్ని బట్టి ఒక అంచనాకి మనం రావచ్చు. కానీ అసలు కథ ఏంటంటే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఒకవైపు జరుగుతుంటే పశ్చిమాసియాలో మరొక విచిత్ర విడ్డూర వింత నాటకం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరు ఎవరితో దోస్తీ కడుతూ ఎవరితో శత్రుత్వాన్ని నెరపుతున్నారు, ఎవరిని శత్రువులుగా భావిస్తూ వాళ్లతో లోపల చాప కింద బల్ల కింద చేయి పెట్టి దోస్తీ చేస్తున్నారు. అస్సలు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి సిరియా నిన్న మొన్నటి వరకు షియా దేశము, అలావైట్ షియా పాలకుడైనటువంటి బషర్ అల్ అసద్ అక్కడ పరిపాలించేవాడు. మైనారిటీ అయినప్పటికీ షియాల రాజ్యం ఉండేది. బషర్ అల్ అసద్ ఇప్పుడు రష్యాకి పారిపోయాడు. అక్కడ తిరుగుబాటు జరిగింది. ఇప్పుడు అక్కడ అల్ జోలానీ నాయకుడు అయ్యాడు. జోలానీ సున్నీ. కాబట్టి సిరియా అనే దేశము నిన్న మొన్నటి వరకు షియా, ఇప్పుడు సున్నీగా మారింది. ఈ దేశానికి పూర్తిగా సహకరించినటువంటి దేశము తుర్కీయే. తుర్కీయే ఒళ్ళో వెళ్ళి ఈ అల్ జోలానీ కూర్చున్నాడు. తుర్కీయే సున్నీ దేశం. కానీ ఇరాన్కి అందరికన్నా ఎక్కువ మద్దతిస్తూ మాట్లాడుతున్నటువంటి దేశం కూడా తుర్కీయే. ఈ యుద్ధం మొత్తంలో కూడాను తుర్కీయే ఇరాన్ పక్షాన మాట్లాడింది. సున్నీ ఇరాన్ పక్షాన అల్ జోలానీని ఒకవైపు ఒక చేత్తో అల్ జోలానీకి మద్దతిస్తూ మరొక వైపున ఇరాన్కి కూడా మద్దతు ఇచ్చింది. ఒకే సమయంలో ఇద్దరు పరస్పర శత్రువులు. ఎంత పరస్పర శత్రువులంటే, ఇరాన్ సున్నీ ప్రధానమైనటువంటి ఐసిస్తో కలిపి, ISISతో కలిపి అల్ జోలానీని హత్య చేయడానికి ఒక పథకం వేసింది. సున్నీ నాయకుడైనటువంటి జోలానీని, సున్నీ నాయకత్వం ఉన్నటువంటి ఐసిస్ వాళ్ళు షియా ఇరాన్ ఇచ్చిన డబ్బుల కోసం హత్య చేయాలని ప్రయత్నించారు. వాళ్లను ఈ సున్నీ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను సున్నీ తుర్కీయే అరెస్ట్ చేసింది. దీన్ని అర్థం ఏంటి? ఎవరి వైపు ఉన్నారు? ఇరాన్కి జోలానీ పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇరాన్కి మళ్ళీ షియాలు రావాలి, షియా పాలన రావాలి. అలావైట్ షియాలు కాకపోయినా వేరే షియాల పాలన రావాలి. ఇరాన్ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, తమ దేశంలోకి మొసాద్ ఏజెంట్స్ ఎవరైతే వచ్చారో 700 మందికి పైగా మొసాద్ ఏజెంట్లను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడాను అజర్బైజాన్ నుంచి వచ్చారని చెప్తోంది. అజర్బైజాన్ ముస్లిం దేశము, ప్రధానంగా షియా దేశం. కానీ అజర్బైజాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తుర్కీయే ఇచ్చిన ఆయుధాలను తీసుకుని ఆర్మీనియా పైన యుద్ధం చేస్తూ ఉంటుంది అజర్బైజాన్. ఆర్మీనియా పైన యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు
ఇస్లామిక్ ప్రపంచానికి బద్ధ వ్యతిరేకిగా భావించేటటువంటి ఇజ్రాయెల్ నుంచి అజర్బైజాన్ కొనుగోలు చేసింది. షియా అజర్బైజాన్ ఇజ్రాయిలీ స్పైస్ని ఇరాన్లోకి పంపిస్తోందని చెప్పి ఇరాన్ ఆరోపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇరాన్ దేశాధ్యక్షుడైనటువంటి ఇబ్రాహీం రైసీ విమాన ప్రమాదంలో చనిపోయారు. విమాన ప్రమాదము అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. ఇది మొసాద్ పని, మొసాద్ ఏజెంట్లు పనిచేయడానికి వీలుగా అజర్బైజాన్ తమ భూమిని ఇచ్చిందని చెప్పి ఇరాన్ వాదిస్తోంది. కాబట్టి ఎవరెవరితో ఉన్నారు? సౌదీ అరేబియా, మొరాకో, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలు ఖతర్ని వ్యతిరేకిస్తున్నాయి. ఖతర్ మా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఖతర్ని ఎప్పటికప్పుడు బ్యాన్ చేయటమో లేకపోతే దానిపైన నిషేధాలు విధించటమో దాంతో వ్యాపారాన్ని ఆపటమో చేస్తున్నాయి. కానీ తమాషా ఏంటంటే అమెరికాకి సంబంధించిన 2 అతిపెద్ద ఆర్మీ బేసులు, ఒకటి ఖతర్కి ప్రధానమైనటువంటి శత్రువు అయిన బహ్రెయిన్లోని మనామాలో ఉంటే, రెండవది బహ్రెయిన్కి బద్ధశత్రువు అయినటువంటి ఖతర్లో ఉంది. కాబట్టి ఎవరితో పోరాడుతున్నారు? ఇది ఒక రకంగా చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇస్లామిక్ దేశాలు ఒక విధానం, ఒక నీతి అంటూ లేకుండా కేవలము తమ లక్ష్యం కోసం పోరాడుతున్నాయి. ఇజ్రాయెల్ వ్యతిరేకత నోటితో చెప్తున్నాయి, కానీ వాస్తవానికి తమలో తాము కలహించుకుని ఒకరినొకరు అండర్ కట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మొత్తం కథలో ఆటలో అరటిపండు పాకిస్తాన్ తన భూభాగాన్ని ఇరాన్ పైన దాడి చేయడం కోసము అమెరికాకి ఇవ్వడానికి పాకిస్తాన్ వెనకాడలేదు. అదే సమయంలో తమ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబుని ఇజ్రాయెల్ పైన వేయడానికి తాము సిద్ధము అని చెప్పి ప్రకటించింది. ఎవరెవరితో ఉన్నట్టు, ఎవరెవరితో దోస్తీ చేస్తున్నట్టు, ఎవరెవరితో శత్రుత్వం చేస్తున్నట్టు. మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏదన్నా సాధించిందంటే గెలుపోవటంలో సంగతి పక్కన పెడితే పూర్తి అయోమయం, ఇస్లామిక్ ప్రపంచంలో ఒక పూర్తి అయోమయాన్ని సృష్టించడంలో మాత్రము ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.